వరద బాధితులకి 25 కిలోల బియ్యం. అదే సందర్భంలో ఈ బియ్యాన్ని ఇప్పుడు కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలోని రైస్ మిల్లర్ల సహకారంతో ఇవి రెడీ చేస్తున్నారు. సుమారు 600 రైస్ మిల్లుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. 275 లారీల్లో నింపి విజయవాడకి తరలించారు. అలాగే వరద బాధితులకు ఆధార్ రేషన్ కార్డు ఆధారంగా కిట్లు పంపిణీ చేస్తున్నారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామోలివ్, కిలో పంచదార, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లి కలిపి ఒక్కో కిట్కి సుమారు 1645 రూపాయలు అవుతుంది. మొత్తంగా 40 కోట్ల వరకు నిత్యావసరాల కోసం ఇప్పుడు అందిస్తున్నారు. దీన్ని వరదల సాయం అని రాసుకొచ్చారు. ఎస్, నో డౌట్, అంతమందికి 2.5 లక్షల మందికి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అదే సందర్భంలో గతంలో ఎవరు ఇవ్వలేదు 4 ఆలుగడ్డలు అంటే ఇప్పుడు కూడా 2 కిలోల ఆలుగడ్డలు కాబట్టి 8 ఆలుగడ్డలు వస్తాయి. అప్పుడు మిగతాయన్నీ సేమే ఇచ్చింది. కాకపోతే పరిహారం పరంగా చూస్తే వరద ముంపు నుంచి వెళ్ళే వాళ్ళకి 2000, 3000 రూపాయల సాయం చేస్తారు. ఇప్పుడు 10,000 సాయం చేస్తున్నారు. అది గ్రేట్ అనమాట.